ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వీబీ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నెల 12వ తారీఖున శంకర జయంతి, ఆదిశంకర జయంతి, సద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి. సాధారణంగా ఆదిశంకరులు అంటే అందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది సన్యాస దీక్షలో ఉన్నటువంటి ఒక గురువు 4 మఠాల్ని సృష్టించుకొని వారి ద్వారా 4 కేంద్రాలని నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఇప్పటి సమాజంలో కొంతమందికి మాత్రమే తెలుసు అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. అయితే ఆదిశంకరాచార్యుల వారు అంటే సద్గురువులు, మొట్టమొదటి గురువులు. ఆదిశంకరులు అంటే ఆది గురువులు, సద్గురువులు. గురువుని ఏ విధంగా పూజిస్తామో అసలు శంకరుల యొక్క ప్రాశస్త్యం ఏంటంటే ఈ ఒక్క శ్లోకం చాలు. శృతి స్మృతి పురాణానాం మాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళల్లో ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభం చేసినటువంటిదే మొట్టమొదటిది. ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించినటువంటి ఈ షణ్మత స్థాపన అనేటువంటిది ఈ లోకంలో ఇప్పటికీ కూడా ప్రాశస్త్యం పొందుతూనే ఉంది. అద్వైత మతము అనేటువంటి మతాన్ని స్థాపించారు అని అంటూ ఉంటారు, కానీ ఆయన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలకి కూడా అతీతమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన లోకాన్ని ఉద్ధరించడానికి తగినటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఎవరికి ఏ ప్రశ్న వచ్చినా సరే ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళి మనల్ని ఉద్ధరించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన. చదివితే ఏమొస్తుంది అని అడిగేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. చదివితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన సమాజానికి ఉపయోగపడతారు. చదివితే సాధారణంగా అందరూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు అని అంటూ ఉంటారు, కానీ చదువు వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే ఆదిశంకరాచార్యుల వారు మనకి స్పష్టంగా తెలిపారు. చదువు అనేటువంటిది ఎంత ముఖ్యమో ఆ చదువుకున్నటువంటి ప్రాశస్త్యాన్ని జగద్గురువులు అన్నారు. అందుకనే ఆ జగద్గురువులు, సద్గురువులు అయినటువంటి శంకరాచార్యుల వారు మనకి స్పష్టంగా తెలిపారు. ఆయన జన్మించిన దగ్గర నుంచి కూడా 32 సంవత్సరాలు బ్రతికేంత వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి ఏమేం ఉపయోగపడతాయో అన్నిటినీ కూడా మనకి ఉపదేశం చేశారు. ఏమయ్యా, హిందూ మతంలో ఒక జగద్గురువుగా పేరుగాంచి ఒక ఆధ్యాత్మికతని పెంచి పోషించి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక మూలాల్ని సృష్టించి ఇందులో బతకండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వాడి వల్ల మనకేమన్నా తిండి వస్తుందా? మనకేమన్నా ఒక ఇబ్బందులు తొలగుతాయా? మనల్ని మనం ఉద్ధరించుకోవడం ఏమిటయ్యా? ఏమిటి నువ్వు చెప్పేది ఏమిటి? మాకేం అర్థం కావట్లేదు, మనకు ఉపయోగం ఏమిటి అని అడుగుతారేమో. ఆదిశంకరాచార్యుల వల్ల కలిగినటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఈవేళ మనం చూసుకున్నట్లయితే ప్రతి దేవాలయాన్ని కూడా పునరుద్ధరించినటువంటి, మారుమూలలో ఉన్నటువంటి ప్రతి శక్తిని కూడా ఉద్ధరించి భారతదేశాన్ని ఒక శక్తిగా నిలబెట్టినటువంటి జగద్గురువులు. 32 సంవత్సరాల లోపులో 3 సార్లు భారతదేశాన్ని కాలినడకన ప్రదక్షిణ చేసి సంచారం చేసి ఆయన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా మనకి తర్క, వేదాంత, మీమాంస శాస్త్రాలు చాలా ఉన్నాయి. మనకి తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. మనకి అజ్ఞానంలో కూరుకుపోయి హిందూ మతం మొత్తం కూడా చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు పునరుద్ధరించి 300 గ్రంథాలకి పైగా ఇస్తూ 4 మూలలా కూడా భారతదేశం అంతా కూడా తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి,
పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరి, ఈ నాలుగిట్లోనూ కూడా 4 పీఠాల్ని స్థాపన చేసి 4 పీఠాల్లోనూ కూడా గురువుల్ని ఉంచి ఆ గురువులు ఒక్కొక్క విధానాల్ని అవలంబిస్తూ ఈ జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు 4 స్తంభాల్ని ఈ భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ఎలా ఉండాలి అనేటువంటిది కాదు, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. భగవద్గీత చెప్తుంది కదా, ఉద్ధరేణ ఆత్మానం, ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అందుకోసమే అది ఏ విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2500 సంవత్సరాల క్రితం మహర్షులంతా కూడా కలికాలం వచ్చింది స్వామి, మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము, భారతదేశాన్ని రక్షించండి, 4 మూలలా ఏదైనా ఒక మాకు ఉపదేశాన్ని అనుసరించేలాగా మాకు మార్గాన్ని ఉపదేశించండి అంటే ఆయన జ్ఞాననేత్రం నుంచి వెలువడిన ఒక వెలుగు ఆ నంబూద్రి దంపతులకు, ఆ యొక్క కేరళలో కాలడీలో ఉన్నటువంటి దంపతులు ఆయనకి పూజ చేసి అభిషేకం చేయగా వాళ్ళకి ఒక కుమారుడు జన్మించి ఆయన 32 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పి కల్లో చెప్పి ఈశ్వరుడు ఆయన్ని ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా ఆయనకి విద్యాభ్యాసం నేర్పించాలని ఆయన 32 సంవత్సరాలని మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయనకి మంచి విద్యని అందజేస్తూ కూడా ఆయన్ని ఒక మార్గంలో పెడితే గౌడపాదాచార్యుల శిష్యులైనటువంటి గోవిందపాదాచార్యులు అంటే పతంజలి మహర్షి యొక్క స్వరూపమే గోవిందపాదాచార్యులు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఆ గోవిందపాదాచార్యుల దగ్గర శిష్యరికం చేస్తూ వేదాంత సారాలన్నిటినీ కూడా గ్రహించి ఆయనకే మళ్ళీ తిరిగి ఉపదేశం చేసేంతటి గొప్ప శక్తిని పొంది ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఈ యొక్క తల్లి దగ్గర ఆదేశం తీసుకుని, అది కూడా చాలా కష్టంగా నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు మొసల రూపంలో వచ్చినటువంటి కాలస్వరూపాన్ని ఆయన చూపించి తల్లి భయపడిపోతూ ఉంటే రక్షించండి అని అరుస్తూ ఉంటే, అమ్మా బ్రహ్మచర్యం చెయ్యి, సన్యాస దీక్ష తీసుకో అని నువ్వు ఎప్పుడైతే చెబుతావో అప్పుడు ఈ మొసలు వదిలేస్తుంది, నన్ను రక్షించు అని చెప్పేసి అడిగితే ఆ తల్లి కాదనలేక కొడుకుని రక్షించుకోవడం కోసం అనురాగంతో నాయన బ్రహ్మచర్య దీక్ష చెయ్యి, సన్యాస దీక్ష తీసుకో అని చెప్పగానే కాలస్వరూపంలో ఉన్నటువంటి మొసలి వదిలేయగా ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకుని 16వ సంవత్సరం నుంచి 32వ సంవత్సరం దాకా ఆయన తిరగని గ్రామం లేదు, తిరగని ప్రదేశం లేదు, అన్ని చోట్ల కూడా ఆయన ఉద్ధరిస్తూ 18 శక్తిపీఠాల్లో కూడా శ్రీచక్రాన్ని స్థాపన చేస్తూ తిరుపతి వంటి మహాక్షేత్రాల్లో ఆ స్వామిని, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసే గ్రంథాల్ని, అలాగే షణ్మత స్థాపన అంటే శాక్తేయం, సౌరం, అలాగే శైవం, వైష్ణవం, గాణాపత్యం, అలాగే కౌమారం అనేటువంటి 6 మతాల్ని స్థాపన చేస్తూ ఈ యొక్క 4 పీఠాల్లోనూ కూడా వారి స్థానాల్ని భద్రపరిచి వారందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన గురు పరంపర నడిచేలాగా చేస్తూ జనాలందరినీ కూడా ఉద్ధరిస్తున్నారు. ఎలా ఉద్ధరిస్తున్నారు అంటే ఎవరెవరు ఏ పనులు చేయడం వల్ల ఉద్ధరించబడతారో అటువంటి శాస్త్రాలన్నిటినీ కూడా పునరుద్ధరింపజేసి ఎవరు ఏ ధర్మాల్ని పాటించాలో ఆయా ధర్మాల్ని ధర్మబద్ధంగా క్రమబద్ధం చేస్తూ శ్రీచక్రం లాంటి చక్రార్చనని కూడా శివానంద లహరి, సౌందర్య లహరి లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాల్ని, స్తోత్రాల్ని, శ్లోకాల్ని, మనం ఇప్పుడు చదువుకునేటువంటి అష్టోత్తర సహస్రనామాలన్నిటినీ కూడా అందించినటువంటి వారు శంకరాచార్యుల వారు. మనం పూజ చేసుకోవాలంటే ఎలా పూజ చేయాలి అనేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది, మనకి తెలియజేసింది ఆదిశంకరాచార్యుల వారే. ఆదిశంకరాచార్యుల వారు ఉపదేశించినటువంటి షోడశ ఉపచార పూజలన్నిటినీ కూడా ఇప్పటికీ మనం అవలంబిస్తూనే ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మనం తెలుసుకుని ఈ రోజున మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక మార్గము లభిస్తోంది అంటే శంకరాచార్యుల వారి భిక్ష మాత్రమే. కాబట్టి ఆ ఆదిశంకరాచార్యుల వారిని ఈ మే 12వ తారీఖున
ఒక్కసారి తలుచుకోండి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అని ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకుని ఆ ఆదిశంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలు శ్లోకాలు ఒక్కటైనా ఇంట్లో పఠించుకోవటం, శంకరమఠం మీకు దగ్గరలో ఉంటే కనుక శంకరాచార్యుల వారి పీఠానికి వెళ్ళటం, లేదంటే కనుక ఆ రోజు అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు మీకు నచ్చినటువంటివి ఏదైనా సరే చదువుకుని ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్లయితే కృతజ్ఞత పాటించిన వాళ్ళం అవుతాము. ఎవరైతే ఉద్ధరిస్తూ ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండటం మన కర్తవ్యం కాబట్టి అలా కృతజ్ఞతగా ఉంటూ వారికి అభివందనాలు చేస్తూ ఆ శంకరాచార్యుల వారిని మరొక్కసారి తలుచుకుంటూ శుభం భూయాత్. జై శ్రీరామ్.